ఫస్ట్ మనకి ఎవరు ఇంపార్టెంట్? మనమా, కంపెనీ? కానే కాదు, కస్టమర్. కస్టమర్ హ్యాపీ కస్టమర్ మీకు ఒక 50 మంది 100 మంది ఉంటే మీకు లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఒకసారి కస్టమర్కి మనం మోసం చేయడమో లేకపోతే ఇంకో దగ్గర లేనిపోయిన అంటగడితే లైఫ్ లాంగ్ మళ్ళీ నిద్ర పట్టకుండా బాధపడవలసి వస్తుంది. దానికోసం నేను అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా కష్టపడతాను. అంత తగ్గట్టు వర్క్ చేస్తాను దాని మీద. అంత ఈజీ కాదు సక్సెస్ అనేది కూడా. మీరు అందుకోసమే దయచేసి మీకు ఒక్కటే చెప్తానా, ఒకటి మనం చేస్తున్న వర్క్ ను మాత్రం స్లోగా చేసుకొని చేస్తాను అంటే నిజంగా రియల్ ఎస్టేట్ లో మాత్రం వర్కౌట్ కాదు. ఎప్పుడు రియల్ ఎస్టేట్ బాగాలేదు స్లోగా ఉందని లేదు. మన కస్టమర్లు రియల్ ఎస్టేట్ బాగాలేనప్పుడు ఎక్కువ కస్టమర్లు దొరుకుతారు, మీరు నమ్మండి. ఇది కూడా పెద్ద చిన్న స్టోరీ చెప్తా. రియల్ ఎస్టేట్ లో ఎగ్జాంపుల్ కి రియల్ ఎస్టేట్ బాగలేదన్నప్పుడు ఎక్కువ కస్టమర్ ఎట్లా దొరుకుతారు? మీకు ఎగ్జాంపుల్, మేము చిన్నప్పుడు మామిడి తోట పోయేవాళ్ళు. సుమారు మా తోటకి వెళ్ళేటప్పుడు అందరు చెట్లు కంబైన్డ్గా ఉండేవి. ఫ్యామిలీస్ అందరూ కింద పడే ఏ పండు అయినా సరే ఎవరైనా వాళ్ళు ఏరుకోవచ్చు. అప్పుడు ఏమయ్యేదంటే ఒక 10 మంది 15 మంది పిల్లలు పోయారు. ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ నింపు దొరికి పండ్లు అందరూ దొరికేవి అన్నట్టు. బ్యాగ్ 15 మందికి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అరే పండ్లన్నీ అయిపోయినాయి ఇంకేం లేవు అనుకుని అంటే అందరు వెళ్ళడం బంద్ చేసినారు. అప్పుడు నేను ఒక్కడనే తెలియక వెళ్ళినాను. 3 సంచులు పళ్ళు దొరికినాయి. డిఫరెంట్ రియల్ ఎస్టేట్ సేమ్ నడుస్తలేదు. వాడు చెప్పడం బంద్ చేస్తారు కస్టమర్కి. ఆ టైంకి మనం అప్రోచ్ అవుతాం. 100% కస్టమర్ వస్తాడు, ఎందుకు డౌటే లేదు, మీరు నమ్మండి. పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్. నీ వస్తే కొంటాడో రియల్ ఎస్టేట్ చల్లగా ఉంది ఏ సార్ ఇలాంటప్పుడే కొనాలని చెప్పగలిగే దమ్ము మీలో ఉండాలి. అప్పుడే రియల్ ఎస్టేట్లో కింగులు అవుతారు మీరు. నిజం, పాజిటివ్ థింకింగ్ అలా ఉండాలి. ఇప్పుడే మనం కొనవచ్చు. హైప్ అయినప్పుడు ఇప్పుడు ఈరోజు 10,000 మనం అమ్ముతుంది 12,000 అన్నప్పుడు ఎప్పుడు అమ్ముతారు? ఇప్పుడు 10,000 అమ్మలేకపోతే ఇది పాజిటివ్ థింకింగ్. తక్కువ ఉన్నప్పుడే అదే అంటారు కదా, షేర్ మార్కెట్లో షేర్లు పడుతున్నప్పుడే కొనాలి సార్ అని. రియల్ ఎస్టేట్ చల్లగున్నప్పుడే కొనాలి, మీకు అప్పుడే తక్కువ రేటు దొరుకుతాయి. అందుకోసం ఇది బెస్ట్ ప్రైస్. రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ ని తాకేది ఇంకా ఇండియాలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ న్యాచురల్ గా 60-70 సంవత్సరాల నుండి గ్రోత్. ఇది ఏదో నైట్ కి నైట్ డెవలప్మెంట్ చేసింది హైదరాబాద్ కాదు. ఇది అంత బెస్ట్ లొకేషన్. మళ్ళీ మీకు హైదరాబాద్ సెంటర్ పాయింట్ నుండి 200 కిలోమీటర్ రేడియస్ ఎక్కడైనా మీకు నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో 50,000 తక్కువ ఉండదు. 10 సంవత్సరాల్లో 200 కిలోమీటర్ డిస్టెన్స్ లో. ఆ విజన్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ టేస్ట్. ఇప్పుడు మనమే 2001-2000లో మేము రామంతపూర్లో ఉండేవాళ్ళం. 2001లో అక్కడ నుండి కొంచెం దూరం మేడుపల్లి 500 రూపాయలు 1000 రూపాయల కంటే మేము కొనలే. నమ్మలే, యాక్సెప్ట్ చేయలే. బుర్ర అలా యాక్సెప్ట్ చేయదు కదా మనది. ఫస్ట్ కొనలే. ఈ రోజు అదే 80,000 1,00,000 రూపాయలు ఉంది గజం. ఈ రోజు కూడా మనకు సాధునగరం ఎక్కడ 10,000 12,000 అమ్ముతాను యాదగిరిగుట్ట. ఇప్పుడు మన బుర్ర యాక్సెప్ట్ చేయదు 10,000 అనగా. ఆ రోజు 50,000 1,00,000 అయినప్పుడు అరే అప్పుడు చేసుకుంటే బాగుండి అంటది. ఇదే మనిషి సహజ గుణం. ఇది తెలియక చాలా మంది ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వేస్ట్ చేయడము, ఏవి పడితే. నేను ఒక్కటే ఇప్పటికీ అప్పుడు చెప్తా, ఎనీ కస్టమర్ అయినా, ఎనీ మీ ఫ్రెండ్ అయినా, మీ రిలేషన్, మీ చుట్టమైనా సరే, సపోజ్ లేకపోతే మీ అన్న తమ్ములు ఎవరైనా సరే, మీ అక్క చెల్లెలు ఎవరైనా సరే, ఒక్కటే చెప్తాను, వాళ్ళకి ఒక 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు వాళ్ళు సంపాదించుకుంటే 30% వాళ్ళు ఓనుగా ఖర్చు పెట్టుకోవాలి. 70% అక్కడక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడితేనే వాళ్ళు అబోవ్ మిడిల్ క్లాస్ లో ఉంటారు. వాళ్ళు 30 లక్షలు సంపాదించి ఏదో ఒక 20 లక్షలు కారు కొనేసి ఒక 10 లక్షలు ఇంట్లో ఇంటీరియర్ అన్ని కొనుక్కొని ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడూ కోటీశ్వరులు అవ్వలేరు. ఎవరైతే 70% ఇన్వెస్ట్మెంట్ పెడతారో 30% మనం బతకాలి, మన లగ్జరీ, మరీ చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరగకూడదు. మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీటి మీద వచ్చే ఫ్రూట్స్ మీరు రోజుకి ఇంకెంత లగ్జరీ లైఫ్ గడుపుతారో మీకు అసలు ఊహించిన లగ్జరీ లైఫ్ చేయొచ్చు. ఇది మీరు కరెక్ట్ మీరు చెప్పగలిగితే 100% మీకు సేల్ అవుతాయి.